హాయ్ అండి అందరికీ. ఈరోజు సాయంత్రం నేను చేసే కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇగోండి మా సందులో ఇది తమలపాకు మొక్క. ఆకులు వస్తున్నాయి కానీ చిన్న ఆకులు వస్తున్నాయండి. ఇంకా ఇది పుదీనా మొక్క అండి. ఇది బోల్డ్ వచ్చిందండి పుదీనా. మొన్ననే కోసేసాను, మళ్ళీ చిగురిస్తుంది. చూడండి బయట వాతావరణం ఎంత మబ్బు పట్టిందో, గాలి వస్తుంది, చల్ల చల్లగా ఉంది. ఇంకా నేను మా ఇంటి ముందు ఉన్న మనీ ప్లాంట్లు ఉన్నాయండి. ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టానండి. ఇలాగా అన్నీ నీట్గా సర్దాను. చూడండి ఎంత నీట్గా పచ్చగా కనబడుతున్నాయి. ఇంకా దుమ్ము అయితే విపరీతంగా ఉందండి, ఎందుకంటే పక్కనే హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దానివల్ల దుమ్మంతా వచ్చి పడిపోతుంది. పైనుంచి కింద వరకు మొత్తం వాటర్ జల్లి ఇలా పచ్చగా ఉన్నాయి చూడండి. పచ్చగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. ఇవన్నీ మిర్రర్ అన్నీ నీట్గా చేశానండి. ఇవన్నీ పండుటాకులు ఏవైనా ఉంటే తీసేసాను. ఇంక ఇప్పుడు ఆకులన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి చూడండి. ఇంకా పైన ఉన్నాయి కానీ నాకు అందవండి అవి, మా వారు వస్తే తీస్తారు అవి. ఇదంతా మా బాల్కనీ అండి. ఇంకా బాల్కనీ లుక్ అంతా ఇలా ఉంటుంది. ఇగోండి ఈ మొక్కకు కూడా చాలా దుమ్ము పెట్టుంటే ఇదంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇది కూడా క్లీన్ చేస్తానండి. ఇగోండి ఈ పక్కనే ఉంది, ఈ హౌసే కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఈ హౌస్ నుంచి విపరీతమైన దుమ్ము ధూళి వచ్చేస్తుంది గాలికి. ఇగోండి మేఘం చూడండి ఎంత మబ్బు పెట్టిందో. మా వీధంతా ఇలా ఉంటుందండి, అంత మబ్బు మబ్బుగా ఉంది, చల్ల చల్లగా ఉంది. ఇంక ఇలా ఉంటుందండి వ్యూ. ఇంకా మేడ మీదకి అయితే వచ్చేసానండి. మొక్కలకి నీళ్ళు వేద్దామని వచ్చేసాను. సాయంత్రం అయిపోయింది కదా బాగానే అండి. మా మొక్కలు ఇక్కడ ఉన్నాయి, పువ్వులు వచ్చేసాయండి మళ్ళీని. ఇవన్నీ మొక్కలకు నీళ్ళు వేస్తున్నాను. చీమలు కదా అందుకే అలా వేస్తున్నానండి నేను. ఒక్క మొక్కే చీమ పట్టిందండి, అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి. మొక్కలన్నిటికీ నీళ్ళు వేసేసానండి. ఇంకా అటు సైడ్ ఉన్న మొక్కలకి నీళ్ళు వేస్తున్నాను. మల్లి మొక్క దగ్గరికి వెళ్తున్నాను. ఇంక దీనికి కూడా వాటర్ వేసేస్తున్నాను. ఇంకా మిగతా మొక్కలన్నిటికి నీళ్ళన్నీ పోసానండి. అక్కడ కూడా పూలు వచ్చేసాయండి మళ్ళీ. ఇగోండి ఇంక మల్లి మొక్క అయితే మొగ్గలు స్టార్ట్ అయిపోయాయండి. పోయిన ఏప్రిల్ నెలలో వచ్చాయి కదా, మధ్యలో లేవు, మళ్ళీ ఇప్పుడు వచ్చాయండి. మన వర్షం పడినప్పటి నుంచి మళ్ళీ చిగురిస్తుంది. మళ్ళీ మొగ్గలన్నీ వచ్చేస్తున్నాయండి, చిన్న చిన్న మొగ్గలండి. మళ్ళీ రెండో పూత స్టార్ట్ అయిపోయింది. ఇగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇగోండి అన్నీ చిన్న చిన్న పువ్వులు, ఇగోండి మొగ్గలు. ఇంకా మొక్క కింద నుంచి కొమ్మలు స్టార్ట్ అవుతున్నాయండి, మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చెట్టు బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా ఇక్కడ కూడా పూలు వచ్చేసాయండి పక్కన కనకాంబరాలు మళ్ళీని. ఇంకా మేడ మీద అయితే చల్లగా గాలి వస్తుందండి, ఉండడానికి హాయిగా ఉంది. కానీ ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి, వెళ్ళిపోవాలి. ఈ వాతావరణం ఎంత హాయిగా ఉందో చూడండి. ఇలాంటి వాతావరణం మీకు ఎంత ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ మేడంతా ఇలా ఉంటుందండి. ఇంకా రెండు మొగ్గలు వస్తున్నాయని చెప్పాను కదా. ఇక నుంచి మా పాప ఇంకా కింద ఎంత సైలెంట్గా ఉందో వీధి వీధంతా అని మా పాప నన్ను పిలిచి చూపిస్తుందండి. సైలెంట్గా ఉంది వీధి వీధంతా. ఇంకా ఇదైతే మట్టి అండి, మట్టిలో కూరగాయల వేస్ట్ అంతా వేసి ఇలా ఎండబెట్టుకొని ఉంచుకుంటాను. మొక్కలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకుంటానండి. ఇగోండి ఇదంతా మట్టి, ఈ బస్తాతో ఉన్నదంతా మట్టి. పైన తులసి కుండీ అండి. ఇప్పుడు పూజలు చేయకూడదని అక్కడ తెచ్చి పెట్టేశానండి కుండీ. మొక్క తీసేసాను. ఇంక ఇదంతా చెత్త అంతా తీసి శుభ్రం చేసేస్తున్నానండి. ఇలాగా వారం రోజులకు ఒకసారి చేస్తాను. ఇంకా పువ్వులు కూడా తీసేస్తున్నాను. ఇంకా పూజలు వ్రతాలు ఏం చేయకూడదండి 1 ఇయర్ పాటు. మా అత్తగారు చనిపోవడం వల్ల అలా చేయకూడదని చెప్పారు పంతులు గారు. ఇంకా మొక్క కూడా నిద్రపోయిందండి, తులసమ్మ నిద్రపోయింది, అందుకని తీసి కుండీ ఇక్కడ తెచ్చిపెట్టానండి. ఇగండి కొంచెం మొరం కూడా తీస్తున్నాను. ఇంకా మొక్కల పైన అయిపోయిందండి. ఇంకా చెత్త అంతా నీట్గా తుడిచేసాను, మొక్కలకు నీళ్ళు కూడా పోసాను కదండి. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నానండి. ఇంకా గ్రైండర్లో పప్పు వేసానండి, పిండి కూడా అయిపోయి వచ్చింది, తీసేస్తున్నాను. ఇంకా వీడియో అంతేనండి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంక ఇవేనండి నా సాయంత్రం పూట పనులు. బాయ్ అండి. థ్యాంక్ యూ.